brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చంద్రబాబు అంటే టెక్నాలజీ అంటే చంద్రబాబు అనేంతగా ఆయన పేరు ఆ పదంతో పెనవేసుకుపోయింది. టెక్నాలజీని స్మార్ట్ గా ఉపయోగించే చంద్రబాబు ఇప్పుడు డబుల్ స్మార్ట్ టెక్నాలజీతో ఏపీ అభివృద్ధిని డబుల్ ఇంజిన్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తా అంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో చమత్కారాలు సృష్టిస్తా అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నోట తరచూ వినిపించే మాట టెక్నాలజీ. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అభివృద్ధి బాటలో అద్భుతాలు సృష్టించచ్చని చెప్తారు బాబు. చెప్పడమే కాదు, దాన్ని చేతల్లో కూడా చూపిస్తారు. స్మార్ట్ టెక్నాలజీని డబుల్ స్మార్ట్ రేంజ్లో వాడితే ఎలా ఉంటుందో ఏపీలో చూపించనున్నారు ఆయన. ఇక నుంచి స్మార్ట్ కార్డు ఉంటేనే ఏపీ సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఉంటుంది. స్వాపింగ్, స్కానింగ్ చేశాకే లోపలికి అనుమతిస్తారు. మెయిన్ గేట్ ద్వారా కేవలం వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. ఉద్యోగులు, విజిటర్స్ రిసెప్షన్ ద్వారానే లోపలికి ప్రవేశించాలి. మెట్రో స్టేషన్ మాదిరి ఫ్లాప్ బేరియర్లు, స్కానింగ్ ఎంట్రీ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. కొత్త నిబంధనలు త్వరలో అమల్లోకి రానున్నాయి. ఇక టెక్నాలజీ సాయంతో పిడుగులు పడే ప్రాంతాల్లో ముందుగానే సైరన్లతో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తారు. ప్రభుత్వ రికార్డ్స్ భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. క్రైమ్ హాట్స్పాట్స్ పై సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టి టెక్నాలజీ సాయంతో జీరో క్రైమ్ రేట్ సాధించాలని అధికారులను ఆదేశించారు బాబు. అమరావతిలో జరిగిన రియల్ టైమ్ గవర్నెన్స్ సమీక్షలో అభివృద్ధితో టెక్నాలజీని ఎలా అనుసంధానించాలో సీఎం వివరించారు. మరోవైపు అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు జీవో నెంబర్ 33ని జారీ చేసింది ఐటీ శాఖ. జూన్ 30న విజయవాడలో జరిగిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో ఏపీ రాజధానిని గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో అతిపెద్ద క్వాంటమ్ బెడ్గా ఫ్యూచిపిన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. AI has become a reality. Deep technologies are becoming a reality. By January 1st, Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. Then, not only starting with quantum computing, you have to bring ecosystem. ఇలా డబుల్ స్మార్ట్ టెక్నాలజీతో ఏపీ డబుల్ స్పీడ్తో దూసుకుపోనుంది.